హలో అందరికీ. ఈరోజు నేను సింపుల్గా అల్లం చట్నీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకొని అందులోకి 3 టీ స్పూన్స్ పచ్చిపప్పు తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో మినపప్పు కూడా తీసుకున్నాను అనమాట. అండ్ 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. వీటన్నిటిని మంచిగా దోరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట. ఇంక ఇవన్నీ వేగిని అన్నప్పుడు మనం కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకుందాం. అవి కూడా వేసుకున్నాక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. అండ్ ఇవన్నీ అయిపోయాక ఇంకా నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను అల్లం ముక్కలు. సో క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి మీకు తగ్గట్టుగా మీరు కొంచెం తగ్గించుకొని చేసుకోవచ్చు అనమాట. అన్నిటినీ మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా ఏగుతాయి అనమాట. అల్లం కూడా బాగా తొందరగా హీట్ అయిపోకూడదు, అందుకని స్లోగా చేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుంటే చాలా స్మూత్ పేస్ట్ వస్తుంది అనమాట. ఇందులోనే మనం కొంచెం చింతపండు, 1 స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి. అంతే, టేస్టీ అల్లం చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.